నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను మీకు ఈ నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా చేసి కోవూరు ప్రజలకందరికీ అంకితం చేస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను గత 10-15 రోజుల నుంచి ఈ కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ఎక్కడ చూసినా అభివృద్ధి అనే పదవే కనపట్టలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా ఉన్నాము, రాజకీయం చేస్తున్నాము అని చెప్పే ప్రతిపక్ష నేతలు ఇప్పుడు మేము ఇది చేశాము, మాకు ఓటు వేయండి అనే అర్హత లేకుండా పోయారు. అందుకే మిమ్మల్ని ఏది అడగలేక ఒక మహిళగా నేను మీ ముందుకొచ్చి నన్ను గెలిపిస్తే ఏం చేస్తానో చెప్తున్నాను మీకు. నేను కిసాన్ సెల్స్లో పరిశ్రమలు పెట్టి ఇక్కడ చాలామంది నేను యువకుల్ని చూశాను ఇంతకు ముందే. వాళ్ళందరూ నిరుద్యోగాలతో ఉన్న యువకులందరికీ కిసాన్ సెల్స్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉన్నారు. మీరందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ఒక మహిళగా నేను మీ ముందుకు వచ్చాను. మీ అందరూ నాకు సపోర్ట్గా ఉండాలని, మీ అందరి సహకారం నాకు చాలా అవసరమని. ఎందుకంటే ఒక మహిళగా కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దగలదో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా నేను తీర్చిదిద్దుతానని, దానికి బాసటగా మీరందరూ నాకు అండగా నిలవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు. ఈరోజు ఈ యువకులే రేపు రాజకీయ నాయకులకి భవిష్యత్తు నిర్ణయించే నాయకులు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ చదువుకొని ఉన్నారని అనిపించింది నాకు. ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ ఆలోచించి మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైతే మీకు ఏది చేస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో, ఎవరికి ఏ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి కనిపిస్తుందో అది చూసి ఆ ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలని, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా వేసి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఇద్దరిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను నార్మల్గా రాజకీయ నాయకురాల్ని కాదు, ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నాకు పెద్దగా ఉపన్యాసాలు చేయడము రాదు. వాస్తవాలు మాత్రమే నేను మాట్లాడగలను. వాస్తవంగా ఉన్నాయి. మీకు వాలంటీర్లకు ఇప్పుడు 10,000 చేశారు. అదేవిధంగా పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, రాష్ట్రంలో మహిళలందరికీ నెలకి 1,500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. తల్లికి 100, ఒక్కో బిడ్డకి 15,000 లెక్కన ఇస్తున్నారు. రైతులకు ఏటా 20,000, మెగా డిఎస్సి 20 లక్షలు ఉద్యోగాలు యువకులకి అందజేస్తున్నారు. కాబట్టి మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని, అదేవిధంగా మీ అందరి ముందుకు ఒక సేవకురాలుగా వచ్చాను. మీకు సేవ చేయడమే నా ధ్యేయం. ఒకటైతే చెప్పగలను, కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోవచ్చు. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే, మనము ఓటు వేసే ముందు ఎవరికి వేస్తున్నాం, ఏం చేస్తున్నామని మహిళలు కానీ యువకులు కానీ ఇక్కడున్న అన్నదమ్ములు కానీ అందరూ ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాను. కాబట్టి మనకు అందరినీ నేను కోరేది ఒకటే, నన్ను చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఎమ్మెల్యే
అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను, మీ ముందుకు పంపించారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళగా నేను ఆడపడుచుగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ముందుకు వచ్చాను. మీ అందరూ నాకెంతో ఘన స్వాగతం పలిగారు. అసలు ఇది ఒక పండగ జీర్ణించుకోలేక వాళ్ళు నా మీద ఏదో మాట్లాడుతున్నారు. అయినా అవన్నీ భగవంతుడు నాడులే చూసుకుంటాడు, వాటి కోసం నేనేం పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ నేనైతే చెప్తున్నాను, రాజకీయం అంటే ప్రజాసేవే. ఆ సేవ చేయడానికే మేము మీ మధ్యలోకి వచ్చాము, ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ. కాబట్టి మీకందరికీ తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఏమేం సమస్యలు మీరు ఇప్పటి వరకు కోవూరు గ్రామ పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కనీస అభివృద్ధికి నోచుకోలేదు. ఈసారి రాష్ట్రంలో మరియు కోవూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీనే. ఇది కేవలం కోవూరు నియోజకవర్గ ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని నేను బలంగా కోరుకుంటున్నాను. నీళ్లు కూడా సరిగా రావట్లేదని చెప్పి, ఇవన్నీ మామూలు మనుషులకి మనకి కనీస అవసరాలు, అవి కూడా తీర్చినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చేశారని, ఇప్పుడు ఏమీ జరగలేదని మీ వాళ్ళంతా చెప్పారు. కాబట్టి ఇవన్నీ జరుపుకోవడానికి తిరిగి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను.